శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని అనుగ్రహించి గ్రహదోషాలను నివారించే అద్భుత శక్తివంతమైన సూర్యునికి అర్ఘ్యం ఇచ్చే శ్లోకమంత్రం. దీన్ని కులమతాల భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చేయొచ్చు. సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నాం అనే భావనతో దీన్ని చెయ్యాలి. సూర్యోదయ సమయంలో రాగి చెంబు నీళ్ళల్లో చిటికెడు కుంకుమ కానీ ఎర్రగంధం కానీ వేసి ఎర్రని అక్షంతలు, అలాగే 2 ఎర్రని పూలు, ఒక తులసి దళం వేసి సూర్యునికి ఎదురుగుండా నిలబడి 12 నామాలు చదవాలి. చదివి ఒకసారి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అలాగే కింది శ్లోకాన్ని చదివి 2 సార్లు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అపార్ట్మెంట్లో ఉండేవారు సూర్యుని చూస్తూ కింద రాగి పళ్ళెం ఉంచి అందులో నీళ్లు వదిలి ఆ నీళ్ళని ఎవరూ తక్కకుండా మొక్కల్లో పోయాలి. ఇళ్ళు, భవనాలు ఉండేవాళ్ళు అయినట్టయితే తులసి కోట లేదా తులసి మొక్కల్లో ఈ నీళ్ళని పోయడం మంచిది. నామాలు: మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః. ఈ నామాలు చదివి రాగి చెంబులో నీళ్లు ఒకసారి వదలాలి. శ్లోకం: ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహాణ అర్ఘ్యం నమోస్తుతే. ఈ శ్లోకం చదివి మళ్ళా రాగి చెంబులో నీళ్లు 2 సార్లు వదిలిపెట్టాలి. అంటే సహస్ర కిరణాలతో ప్రకాశించే తేజోభూతుడైన జగత్పతి నన్ను అనుగ్రహించి భక్తితో నేను ఇచ్చే అర్ఘ్యాన్ని తీసుకో, నీకు నమస్కారం చేస్తున్నాను అని దీని భావం. చివరగా నమో నారాయణాయ నమః అని మనస్ఫూర్తిగా సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. ఇది రోజు సూర్యునికి అర్ఘ్యాన్ని ఇచ్చేటువంటి విధానం. ఈ విధానాలు చాలా రకాలుగా చెప్తారు, అయితే ఇది అందరూ చేయదగిన విధానం. జై శ్రీరామ్.